మీకు మామూలుగా షాంపూలు అవి వాడటం అలవాటు ఉంది, కానీ మామూలుగా అయితే కుంకుడుకాయ సగం, శికాకాయ సగం. కుంకుడుకాయ సగం, కుంకుడుకాయ 100 గ్రాములు, శికాకాయ 100 గ్రాములు షాంపూ అనమాట. దానికి ఒక 50 గ్రాములు మెంతులు, ఒక 50 గ్రాములు ఉసిరికాయ, ఈ 4 కలిపేసి కొంచెం రఫ్గా పొడి కొట్టేసుకుని అది ఒక క్లాత్లో పెట్టి మీరు ఎలా అంటే జ్యూస్ దిగుతుంది, ఆ డస్ట్ ఉండదన్నమాట. లేదా అది పెట్టి మళ్ళీ చిక్కు మీకు ఇబ్బంది, దూకోవడం ఇబ్బంది. అందుకని ఆ రఫ్ పొడిని ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టేసి ఇలా డిప్ చేశారనుకోండి, ఈ కషాయం అంతా దిగిపోద్ది. దాంతో మీరు హెయిర్ వాష్ చేసుకున్నారనుకోండి, ఈ చుండ్రు అది ఉండదు, హెయిర్ సిల్కీలా ఉంటుంది అనమాట. ఉసిరికాయ మెంతుల వల్ల హెయిర్ సిల్కీనెస్ వస్తుంది అన్నమాట. చాలా శుభ్రం క్లీన్ అవుతుంది, డాండ్రూఫ్ అది ఉండదు, తలనొప్పులు కూడా రావు ఉసిరికాయ వల్ల. ఓకే, నేను నానబెట్టుకున్నదండి. ముందు ఎండబెట్టిని పొడి చేసి పెట్టుకోండి, ఎండబెట్టేసి ఇవన్నీ పొడి చేసి పెట్టుకోండి. అంటే కుంకుడుకాయ, శీకాకాయ, మెంతులు, ఉసిరికాయ ఇవన్నీ కలిపి ఎండబెట్టి పొడి చేసేసి పెట్టి గాజు బాటిల్లో పెట్టుకోండి, ప్లాస్టిక్ అది వద్దు. పెట్టుకుని ఆ పొడి మీరు 2 చెంచాల పొడి మీరు వాష్ చేసుకోవడం 2 స్పూన్స్ సరిపోతుంది. మగవాళ్ళకైతే చెంచా చాలు. అందుకని ఏంటంటే అది క్లాత్ బ్యాగ్లో వేసి లేదా క్లాత్లో మూట కట్టి కానీ చేసుకుంటే మీరు పిసికితే ఓన్లీ జ్యూస్ మాత్రం వస్తుంది అనమాట. అప్పుడు షాంపూలా ఉంటుంది, మనకి ఈజీ, స్నానం చేయడం ఈజీ. అది చేసుకోండి, పిల్లలు అందరూ వాడచ్చు. ఈ 2 మనకి అరకు ప్రాంతంలో దొరికే చాలా మంచివండి. గర్భాశయ దోషాలు రావు అశోక చెట్టుకు ఉంటే. అదే అశోక చెట్టుతో అశోకారిష్ట ఇలాంటివి ఉన్నాయి కదా, మన భూమిలో కూడా అశోక మొదటించరు, అశోక ఉన్నాయి కదా, అలా అవి మనం అశోకారిష్ట వాడుకోవచ్చు మీరు గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. మామూలుగా అశోక చెక్క, అశోక బెరడు దొరుకుతుంది మార్కెట్లో, దాని పౌడర్ కూడా మీరు ఎలాంటి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అశోక చెక్క కూడా పౌడర్ వేసుకోవచ్చు, లేదా రెడీగా మీకు దొరుకుతాయి ఆయుర్వేదంలో. అశోక అరిష్ట ఎప్పుడు వాళ్ళలో డాక్టర్లు అడిగి చెప్తారు. అలా ఏంటంటే అశోక చెట్టు చాలా పవిత్రమైనది అనమాట అండి. అప్పుడు వనవాసం చేసినప్పుడు వెళ్తూ మధ్యలో ఆగిన దగ్గర, ఇక్కడ దగ్గరలో ప్లేస్ ఉంది మనకి, అక్కడ అశోక చెట్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద వాటర్ ఫాల్, ఆ గుహలో శివలింగం, శివుడు, ఆ పైనంతా ఆ కూర్చునే ప్లేస్ అంతా ఒక 4-5 అశోక వృక్షాలు చాలా పెద్దగా ఉంటాయి, మహావృక్షాలు అన్నమాట. అలా ఏంటంటే మనకి గర్భాశయ దోషాలు లేకుండా సకాలంలో సైకిల్ సెట్ అవ్వడానికి, అలాగే మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఇలా మనకి చాలా రెమెడీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటివరకు చూడలేదు, చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు ఇప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే, మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారు అంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తే పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్, మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు వేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు వేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్, కారులో బెడ్ పేషెంట్ తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి, బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి. బాడీ స్వర్స్ అయిపోతుంది, మాట తప్పించి ఇంకేమీ మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్వర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్వర్శ తెలిసిందండి. ఇంటికి మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి.
మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈరోజు నా భర్త ఇలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.